ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు నమ్మకముగా జీవించు తన బిడ్డలను తగిన కాలంలో హెచ్చించువాడు. దేవుడు తగిన సమయములో మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు అని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ నూను కుమారుడైన యెహోషువగా పిలువబడి దైవజనుడైన మోషేకు పరిచారకుడుగాను, పోరాట యోధుడుగాను, నమ్మకమైన వాడుగాను జీవించాడు. మోషేకు కూడా తెలీదు తన తర్వాత యెహోషువ నాయకుడుగా ఉంటాడు అని. కానీ దేవుడు మోషేతో చెప్పుచూ అతనిపై నా ఆత్మ ఉన్నది అని చెప్పాడు. నాయకుడైన యెహోషువను దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే అది దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. యోసేపు, దావీదుల యొక్క జీవితంలో కూడా ఇలాంటి అనుభవంనే చూడగలము. నా యజమానుడైన అబ్రహామును యెహోవా ఆశీర్వదించిన గనక అతడు గొప్పవాడాయను అని ఎలియాజరు అబ్రహామును గురించి చెప్పెను. కనుక వాక్యం వినుచున్న ప్రియులరా, మనము గొప్పవారము కాలేము. దేవుడు దానిని చేయనట్లుగా యథార్థ హృదయముతో నమ్మకముగా దేవుని కొరకు జీవించుదాం. నీ దేవుడే తగిన సమయంలో నిన్ను హెచ్చించును. ప్రభు నీ కృప చూపునుగాక. ఆమేన్.